హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిరుచి ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయేది మా ఇంట్లో పూలు కాసాయి. రకరకాల పూలు, అవి ఏంటో చూపిస్తాను మీకు. ఇది కొన్ని పారిజాతం పూలు. ఇవి గరిక వినాయకుడి కోసం పారిజాతం పూలు. మళ్ళీ ఇవి డిసెంబర్ పూలు అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇవి 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 ఒక రకం పూలు. శంఖం పూలు అంటారు. ఇవి ఎల్లోలో వస్తాయి, మళ్ళీ ఇలా వైట్లో వస్తాయి, మళ్ళీ బ్లూ కలర్లో, వైలెట్ కలర్లో వస్తాయి. ఇవన్నీ మా ఇంట్లో వైలెట్ కలర్ది ఉండింది, కానీ వెళ్ళి పాడైపోయింది. తెల్ల పూలు వస్తున్నాయి, తులసి దళాలు. ఇవి ఒక రకం చామంతి. ఇది ఒక రకం చామంతి. ఇవి చాలా పూస్తున్నాయి పూలు అయితే మా ఇంట్లో. మళ్ళీ ఇవి నందివర్ధనాలు. ఇది ఒక నందివర్ధనం టైప్. ఇది ఒక రకం. చాలా ఇవి కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ ఇలాగా, ఇదిగా ఇలాగా. వీటితో పాటు ఒక మందారం పువ్వు వచ్చింది ఇవాళ. మందారం పువ్వు, గన్నేరు పూలు. ఇవన్నీ గన్నేరు పూలు వచ్చాయి. మళ్ళీ వీటితో పాటు చంబేలి పూలు. ఇవి చాలా వస్తున్నాయి. మాకు ఇక కొయ్యటానికి సరిపోవట్లేదు. కొన్ని చెట్టుకే వదిలేస్తున్నాం, కొన్ని దేవుడికి తీసుకొస్తున్నాం మేము. చాలా రకాలు ఇలాగా పూస్తున్నాయి. కొన్ని చెట్టుకే వదిలేస్తున్నాం, కొన్ని ఇంకా ఇలా కోసుకొస్తున్నాం. కొంతమంది కోసుకుంటున్నారు ఇంకా. అది ఇవన్నీ మా ఇంట్లో కాసిన పూలు అన్నమాట. ఇదిగోండి, చూసారు కదా పూలన్నీ మా ఇంట్లో కాసాయి. ఇవన్నీ పూలు. నేను మీకు మళ్ళీ మా పూల చెట్లన్నీ కూడా మీకు చూపిస్తాను. సో మీరు చూద్దరు. కానీ అందులో అన్ని కూరగాయ మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి, అన్ని రకరకాల అన్నీ కలిసి ఉన్నాయి మాకు. సో మాకున్న ప్లేస్లో మేము ఈ మొక్కలు వేసుకొని ఇలా పెంచుకుంటున్నాము. చూపిస్తాను మీకు, అవి కూడా చూపించి మీకు ఇప్పుడు తర్వాత మీకు అది చూపిస్తాను. ఓకేనా? మా ఇంట్లో ఇక్కడ బాల్కనీలో కొన్ని చెట్లు పెట్టుకున్నాం మేము. అవి చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నందివర్ధనం. ఇది నందివర్ధనం. ఇలాగా మనకు వాటర్ క్యాన్స్ వస్తాయి కదా, వాటర్ క్యాన్స్లో పెట్టేసుకొని ఇలాగ మా అమ్మ పెంచుతోంది. ఇది తర్వాత మామిడి మొక్క కూడా వేసేసాము. అండ్ అలోవెరాస్. ఇదిగోండి, ఇక్కడ కొన్ని అలోవెరా పెట్టేసుకున్నాం మేము. ఇది ఒక అలోవెరా, తులసి చెట్టు ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మిరపకాయల చెట్టు. ఇది యాక్చువల్గా ఇది మిరపకాయలు కాదు, క్యాప్సికమ్. ఇది క్యాప్సికమ్ చెట్టు. ఇదిగోండి, ఇది అలోవెరానే, ఇది అలోవెరానే. ఇది ఒక మామిడికాయ మొక్క. ఇదిగోండి, మామిడికాయ మొక్క. ఇవి వచ్చేసి ఈ రెండు అలోవెరానే. ఇది వచ్చేసి డేట్స్. ఇవి యాక్చువల్గా మేము డేట్స్ తెచ్చుకుంటాం కదా, ఆ డేట్స్ విత్తనాలన్నీ నానబెట్టి మా అమ్మ ఇలా పెట్టింది. చెట్లు మొలిచాయి కుండీలోనే. ఇంక ఇవి మార్చుకోవాలి, టైం దొరక్క ఉంచినాం ఇలాగే. ఇది ఒక పచ్చిమిరపకాయ. మళ్ళీ ఇది వచ్చేసి మామిడికాయ మొక్క. ఇదిగోండి, పచ్చిమిరపకాయల చెట్టు. ఇదిగోండి, చూసారా, పచ్చిమిరపకాయలు వచ్చాయి. పచ్చిమిరపకాయలు కాసాయి. ఇది పచ్చిమిరపకాయలు. ఇది వచ్చేసి నందివర్ధనం. ఇది పారిజాతము. చింత చెట్టు ఇది. అండ్ ఇది వచ్చి తులసి మొక్క ఒకటి ఇక్కడ వేసాము. ఇవన్నీ ఇలాగా మా అమ్మ వండుకున్న కూరగాయలు, అన్నము అన్నీ ఇలాగా మేము ఫెర్మెంట్ చేసేసి మొక్కలకు వేస్తుంది అమ్మ. సో ఇలాగా ఆ కూరగాయ మొక్కలన్నీ ఇలాగా కవర్లలో వేసేసుకొని ఇలాగా ఫెర్మెంట్ చేసేస్తుంది. సో చూసారు కదా, ఇవి బాల్కనీలోవి. ఇది వచ్చేసి బిల్వం మొక్క. ఇది వచ్చేసి మళ్ళీ అలోవెరానే. ఇది ఒక బిల్వము. రెండు బిల్వాల చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో మామిడికాయ మొక్క అండ్ టమాటా మొక్క. ఇది ఒక అలోవెరా మొక్క. ఇవన్నీ ఇటుపక్క ముందర పక్క బాల్కనీలో ఈ చిన్న చెట్లు ఉన్నాయి, చూపిస్తాను అటు పక్క వచ్చినప్పుడు కూడా. ఇదిగోండి, ఇక్కడ రెండు ఇవి. సో ఇది బాల్కనీలో చెట్లు మావి.
వరండాలో మళ్ళీ కింద చూపిస్తాను మీకు. ఇప్పుడు వరండాలో చెట్లు ఏంటో చూపిస్తాను మీకు. ఇదిగో ఇదొక చింత చెట్టు, ఇది మల్లె ఇదొక టైప్ ఆఫ్ మల్లె. దీనికి ఇలా తాడు కట్టేసి ఇలా పెట్టేసింది మా అమ్మ. అండ్ ఇదొక సెంటు నైట్ క్వీన్, ఇది యాక్చువల్గా నైట్ క్వీన్ చెట్టు. నిమ్మ మొక్కలు ఇవి నిమ్మ మొక్కలు. ఇదేమో తెలీదు, వృక్షం ఉపనయనం చేసినప్పుడు ఇస్తారనమాట ఇది. ఇదొక చెట్టు, ఇది మాకు 5 years 7 years అవుతుంది ఇది. మా అమ్మ ఇవంతా కార్వింగ్ చేసేసి దీన్ని ఏమంటారు, ఇది చిన్నగానే ఇలాగ బ్రాంచెస్ చేస్తుంది. ఇది వచ్చేసి రోజ్, ఇది మిద్దె పైన ఉంటుంది, మిద్దె పైన నుంచి తీసుకొచ్చాం. కిందికి వెళ్ళినప్పుడు పూల మొక్కలన్నీ చూపిస్తాను. ఇంటి బయట చెట్లు చూపిస్తాను, పూల మొక్కలు. పూలు పొద్దున్న చూపించా కదా అవి చూసారా. ఇదిగోండి ఇవి నందివర్ధనం, ఇదిగో రేపటికి ఇవి మొగ్గలు ఉన్నాయి. ఇవన్నీ నందివర్ధనం చెట్టు. ఇది ఇదిగోండి నందివర్ధనం. సో దీంట్లోనే మళ్ళీ దానిమ్మ చెట్టు కూడా ఉంది. ఇదిగోండి దానిమ్మ. మొత్తం 2 కలిసిపోయి పెరిగిపోయాయి, బాగా గుబురుగా వచ్చేసింది. దీంట్లో ముళ్ళులు ఉన్నాయి, ఇంక అందుకే మేము దానిమ్మ చెట్టుని కదిలించట్లేదు. శంఖం పూలు అని చెప్పాను కదా, ఇదిగోండి శంఖం పూలు. ఇది శంఖం పూల చెట్టు. ఇదిగోండి శంఖం పూలు ఉన్నాయి, ఒకటి ఉన్నది. సో ఇవి శంఖం పూల చెట్టు. ఇందులోనే లోపల తులసి ఉంది, తులసి చెట్లు లోపల ఉన్నాయి. ఇదిగోండి పూలు పూసాయి చూడండి, ఇదిగోండి ఇలాగా శంఖం పూలు ఉన్నాయి. అండ్ ఇది పపాయ, ఇది ఒక మల్లె. ఇక్కడ ఒక మల్లె వేసాము, ఇదొక మల్లె. ఇక్కడ వచ్చి 2 పపాయ చెట్లు పెద్ద ఉండింది, ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి కొట్టేశారు అలాగా. సో గేట్కి ఇటుపక్క, ఇది గేట్కి ఇటుపక్క వచ్చేసి మందారం చెట్టు. పొద్దున కాసిన మందారం దీందే అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ పారిజాతం చెట్టు. ఇదిగా సో పారిజాతంవి కాయలు ఇలాగ పచ్చిగా ఉంటాయి చూడండి, కాయలు ఇలాగ పచ్చిగా ఉంటాయి. సో ఎండిపోతే మనకి ఇలా అయిపోతాయి పారిజాతం కాయలు. సో ఇవే మనం నానబెట్టేసుకొని మనము మొక్క పెరుగుతుంది అన్నమాట. సో పూలు ఇలాగ వచ్చేస్తున్నాయి చూడండి, పారిజాతం పూలు. సో కింద వచ్చేసి అలోవెరా మొక్క వేసింది అమ్మ, అలోవెరా. సో ఈ గేట్లో వచ్చేసి ఆ చివరిన వచ్చేసి మల్లె మొక్క వేశారు. ఇక్కడ వచ్చేసి మందారం, ఇవి మందారం మొక్క. ఇది వచ్చేసి చంబేలి, ఇది కనకాంబరం పూలు ఇవన్నీ. సో ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న చామంతులు ఇవి చామంతులు వచ్చేసాయి. ఇక్కడ ఒక చామంతి చెట్టు, ఇదంతా ఇలాగా. ఇది ఇంటి బయట చెట్లు చూపిస్తాను, పూల మొక్కలు. పూలు పొద్దున్న చూపించా కదా అవి చూసారా. ఇదిగోండి ఇవి నందివర్ధనం, ఇదిగో రేపటికి ఇవి మొగ్గలు ఉన్నాయి. ఇవన్నీ నందివర్ధనం చెట్టు. ఇది ఇదిగోండి నందివర్ధనం. సో దీంట్లోనే మళ్ళీ దానిమ్మ చెట్టు కూడా ఉంది. ఇదిగోండి దానిమ్మ. మొత్తం 2 కలిసిపోయి పెరిగిపోయాయి, బాగా గుబురుగా వచ్చేసింది. దీంట్లో ముళ్ళులు ఉన్నాయి, ఇంక అందుకే మేము దానిమ్మ చెట్టుని కదిలించట్లేదు. శంఖం పూలు అని చెప్పాను కదా, ఇదిగోండి శంఖం పూలు. ఇవి శంఖం పూల చెట్టు. ఇదిగోండి శంఖం పూలు ఉన్నాయి, ఒకటి ఉన్నది. సో ఇవి శంఖం పూల చెట్టు. ఇందులోనే లోపల తులసి ఉంది, తులసి చెట్లు లోపల ఉన్నాయి. ఇదిగోండి పూలు పూసాయి చూడండి, ఇదిగోండి ఇలాగా శంఖం పూలు ఉన్నాయి. అండ్ ఇది పపాయ, ఇది ఒక మల్లె. ఇక్కడ ఒక మల్లె వేసాము, ఇదొక మల్లె. ఇక్కడ వచ్చి 2 పపాయ చెట్లు పెద్ద ఉండింది, ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి కొట్టేశారు అలాగా. సో గేట్కి ఇటుపక్క, ఇది గేట్కి ఇటుపక్క వచ్చేసి మందారం చెట్టు. పొద్దున కాసిన మందారం దీందే అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ పారిజాతం చెట్టు. ఇదిగోండి
సో పారిజాతంవి కాయలు ఇలాగ పచ్చిగా ఉంటాయి చూడండి, కాయలు ఇలాగ పచ్చిగా ఉంటాయి. సో ఎండిపోతే మనకి ఇలా అయిపోతాయి పారిజాతం కాయలు. సో ఇవే మనం నానబెట్టేసుకొని మనము మొక్క పెరుగుతుందన్నమాట. సో పూలు ఇలాగ వచ్చేస్తున్నాయి చూడండి, పారిజాతం పూలు. సో కింద వచ్చేసి అలోవెరా మొక్క వేసిందమ్మ, అలోవెరా. సో ఈ గేట్లో వచ్చేసి ఆ చివరిన వచ్చేసి మల్లె మొక్క వేశారు. ఇక్కడ వచ్చేసి మందారం, ఇవి మందారం మొక్క. ఇది వచ్చేసి చంబేలి, సారీ ఇది కనకాంబరం పూలు ఇవన్నీ. సో ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న చామంతులు ఇవి చామంతులు వచ్చేసాయి. ఇక్కడ ఒక చామంతి చెట్టు, ఇదంతా ఇలాగా. ఇది చామంతి చెట్లు చూసారు కదా. చామంతులు అయిపోయాక గోరింటాకు చెట్టు చూపిస్తాను మీకు. ఇదిగో గోరింటాకు, ఇది పెద్దగా వచ్చింది చూడండి, ఇదంతా గోరింటాకు చెట్టు. సో ఇలా కట్టేసాను నేను, వంగిపోతుంది రోడ్డు పక్కకు వస్తుందని. సో ఇందులో గూడు కట్టున్నది చూడండి ఒకటి, ఇలా గూడు కట్టి పిచ్చుక ఇందులో ఉంటుంది. ఇందులోనే మళ్ళీ ఇది బచ్చలి, ఎర్ర బచ్చలి అంటారు వీటిని, ఎర్ర బచ్చలి. దీంతో మనం పప్పు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, బాగా రుచిగా ఉంటుంది, కాస్త పులుపుగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చంబేలి, ఇది చంబేలి చెట్టు ఇదంతా. ఇందులో మళ్ళీ రేపటికి అన్నీ ఇలాగ మొగ్గలు వచ్చాయి చూడండి, ఇవన్నీ మొగ్గలు వచ్చేసాయి. రేపటికి పూలు ఇవన్నీ రెడీ అయిపోతాయి. ఇట్లా మా అమ్మ ఒక పైప్ పెట్టేసుకుంది, పైనుంచి కింది దాకా ఇలాగ చెట్లకు డైరెక్ట్గా. సో కూరగాయ ముక్కలు నీళ్ళు, మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ అలా పోసేసుకుంటే ఇలా డైరెక్ట్గా చెట్ల దగ్గరికి వచ్చేస్తాయి. ఈ లోపల వచ్చేసి ఇలాగ చిన్న చిన్నవి కనకాంబరం మొక్కలు ఉన్నాయి. సో లోపల కూడా అలోవెరా ఉన్నది. అక్కడ వచ్చేసి ఉసిరిక మొక్క, అది ఉసిరిక మొక్క. మీకు అటు పక్క నుంచి చూపిస్తాను. అది సో ఇది వచ్చేసి పొద్దున మీకు ఒక ఎల్లో కలర్ చామంతి, ఒక టైప్ ఆఫ్ చామంతి చూపించా, ఆ చెట్టు అనమాట ఇది. ఇదిగోండి ఇది. సో ఇక్కడ ఇంకో అలోవెరా ఉన్నది, ఇదిగోండి అలోవెరా. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పొద్దున్న చూసారు కదా పూలు, అవే పూలు. ఇక్కడ చెట్లకి ఇలాగ, ఇక్కడ ఒక గన్నేరు ఉన్నది. మళ్ళీ కిందంతా అలోవెరా మొక్కలు వేసేసాము, ఇవన్నీ అలోవెరా. సో ఇది 5 రేఖల పూలు, ఇది అందరి ఇళ్లలోనూ ఉంటాయి కామన్గా. ఇదిగోండి 5 రేఖల పూలు, ఎవరింట్లో అయినా ఉంటాయి ఇలాగా. సో ఇది వచ్చేసి ఉసిరిక చెట్టు, ఇదిగోండి ఉసిరిక గుబురుగా వచ్చేసింది ఉసిరిక చెట్టు ఇది. ఇదిగోండి విపరీతమైన పసిరిక పాములు, మళ్ళీ పెద్ద పెద్దవి నాగుపాములు కూడా తిరుగుతున్నాయి. జాగ్రత్తగా చూసుకొని వెళ్తున్నాం మేము. సో ఇది గేటుకి ఇటుపక్క చెట్లు, ఇటుపక్క వచ్చేసి ఇది బీరపాదు, ఇదంతా బీరపాదు, లోపల అంతా బీరకాయలే మొత్తం. ఇదిగోండి ఇలాగా. సో చూపిస్తాను, బీరకాయలు కూడా పొద్దున నిన్న మొన్న కోసేసింది అమ్మ. సో కొన్ని ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒక అలోవెరా, ఇక్కడ కూడా అలోవెరా ఉన్నది. ఇది వచ్చి సన్నమల్లె చెట్టు ఇది. ఇదిగోండి బీరకాయలు చూసారా, ఇదిగో సన్నగా బీరకాయ, ఇలాగ బీరకాయలు. ఇది ఒక గన్నేరు వచ్చింది, గన్నేరు మీదకి వచ్చేసింది మొత్తం ఇలాగా బీరకాయ పాదు. సో ఇది ఇందులో చూపిస్తాను మీకు. ఇదిగా మొత్తం ఇదంతా బీరపాదే, ఇదిగోండి బీరకాయలు ఇదంతా బీరపాదే. మాకు విసుగు వచ్చింది తిని కొందరికి పనిచేసాము. ఇదిగోండి బెండకాయ ఇది చూసారా, బెండకాయలు ఉన్నాయి. ఇదిగో
బెండకాయ ముక్క ఎంత. ఇది మళ్ళీ గన్నేరు. సో లోపల ఇదంతా ఇది ఇక్కడ వచ్చేసి ఇందులో ఇది గోరింటాకు. ఇది వచ్చేసి గోరింటాకు. ఇది టమాటా. ఇది టమాటా. ఇక్కడ వచ్చి ఇది గోరింటాకు. ఇదిగోండి ఇది గోరింటాకు. ఇది కూడా ఇవి చెర్రీ టమాటోస్ చెట్లు. ఇవి వచ్చేసి చెర్రీ టమాటో. ఇక్కడ కూడా ఒక టమాటా చెట్టు ఉంది. ఇది పెద్ద టమాటా కాయలు. అండ్ ఇవి వచ్చేసి చెర్రీ టమాటోస్. మీకు చూపిస్తాను. టమాటా కాయలు కూడా చిన్న చిన్నగా సన్నగా ఉంటాయి. ఇదిగోండి ఇలా ఉంటాయి టమాటా కాయలు. చెర్రీ టమాటోస్ అంటారు. మనము వంటలోకి చింతపండు బదులు ఇవి వేసేసుకోవచ్చు. ఇలా కాస్తాయి చెర్రీ టమాటోస్. సో ఇలా పచ్చివైన పండుగ కూడా ఉంటాయి. ఇదిగోండి బీరకాయ పెరుగుతుంది. బీరకాయ ముక్క. సో ఇదంతా బీరపాదే ఉన్నది. ఇదిగా మొత్తం ఇలాగా బీరపాదే. ఇదిగో ఇంకోటి బీరకాయ వచ్చింది చూసారా. బీరకాయ ఎంత బీరపాదే. సో అది చూసారు కదా మా ఇంటికి ఇటుపక్క ఇదంతా బీరపాదే. చూడు మొత్తం మ్యాక్సిమం అమ్మదే. అంతా అమ్మనే పెట్టేసింది ఇక్కడ అంతా. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి వంకాయ మొక్క ఉన్నది. వంకాయ ఇది వచ్చేసి వంకాయ మొక్క పిందె పెట్టింది చూడండి. చిన్నది ఒకటి. తెల్ల వంకాయలు ఇవి. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అంతా ఇదిగోండి ఇవి ఎల్లో పూలు. ఈ ఎల్లో పూలు చూసారు కదా. ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి ఇది గన్నేరు పూలు. ఇవన్నీ గన్నేరు పూలే. ఇది వచ్చేసి గోంగూర చెట్టు. కాయలు చూసారా. ఇదిగో గోంగూర కాయలు వచ్చేసాయి. వీటితో జామ్ చేస్తారు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇటు పక్క ఇది వచ్చేసి ముద్దగన్నేరు. ఇది ముద్దగన్నేరు. ఇది దాని మీద బీరకాయ పాద వచ్చేసింది. ఇదిగో ఇలాగా ఇందాక బీరకాయ పాద చూసారు కదా. ఇదిగో ఇదంతా ఇలాగా. ఇలాగ చెట్లు అన్నీ వచ్చేసాయి మాకు. మేము ఏం బయట మ్యాక్సిమం ఇదిగో బీరకాయ పాద. ఇక్కడ కూడా ఒక బీరకాయ వచ్చేసింది. బయట చాలా తక్కువ. ఒక ఆకుకూరలే అలాగా. కొత్తిమీర, కరివేపాకు చెట్టు పెట్టలేదు యాక్చువల్గా. పెట్టినా కూడా అది చనిపోయింది, రాలేదు. ఇదిగోండి ఉసిరికాయ చెట్టు. ఉసిరికాయ చెట్టు అది మాకు ఇంటి అటుపక్క గేటుకి ఇటుపక్క చెట్లు వేసేసుకున్నాము. అది ఈరోజు పొద్దున్న పూలు చూసారు కదా. అవన్నీ ఇక్కడి నుంచి తెంపినవే. అలాగా చూసారు కదా మా ఇంట్లో చెట్లు అన్నీ. మీరు కూడా మీ గార్డెన్లో మీ పూలు, మీ చెట్లు ఎలా ఉన్నాయో చూసి నాకు కూడా తెలియచేయండి ఎలా ఉందో. రోజు మా ఇంట్లో ఇట్లా పూలు పూస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఇలాగా మేము పెంచుకుంటూ ఉంటాం. అది ఓకేనా. చలో బాయ్.